వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఓకే, ఈరోజు మీ ముందుకి శాంత్రో జింగ్ అండి. వేరియంట్ వచ్చేసి GLS 2009 మోడల్ వచ్చేసి 29 వరకు మనకు గ్రీన్ ట్యాక్స్ అయి ఉందండి. 2009 మోడల్ 29 వరకు వ్యాలిడ్ ఉంది. మనకు పెట్రోల్ కమ్ LPG అండి. పెట్రోలు LPG రెండు వాడుకోవచ్చు. LPG కంపెనీ ఫిట్టింగ్ అండి. పెట్రోల్లో మనకు 16 to 18 మధ్యలో మైలేజ్ వస్తుంది. LPGలో కేజీ వచ్చేసి 56 రూపాయలు వస్తుంది. దాంట్లో మనం 15 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు అండి. రీడింగ్ వచ్చేసి 86,000 తిరిగిందండి. ఈ వెహికల్కి అయితే లోన్ రాదండి, నెట్ క్యాష్ పెట్టి తీసుకోవాలి. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒక్క రూపాయి పని లేదండి. వాషింగ్ చేస్తే పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవాలి, అంత నీట్గా మెయింటైన్ చేసిండు ఓనర్ అయితే. చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. చాలా ఒక్క చేయి మీద తిరిగిందండి వెహికల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 1,70,000 ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓనర్. ఇదైతే ఫిక్స్ అమౌంట్ అయితే ఏం కాదండి, దీంట్లో కూడా కొద్దిగా నెగోషియబుల్ ఉంటుందండి. డైరెక్ట్ రండి, నచ్చితే ఫోన్ చేయండి, ఓనర్తో మాట్లాడిస్తాం. ఓకే, వెహికల్ యొక్క వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూసుకోండి. LPG కూడా కంపెనీ ఫిట్టింగ్ అండి మనకి. శాంత్రో జింగ్ అండి. లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి. ఇక్కడ ఎలాంటి చిన్న స్క్రాచెస్ కూడా లేవండి, చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ అయితే. మన ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి 90% ఉన్నాయండి. 90% ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 70% ఉన్నాయండి. స్టెప్నీ అయితే మనకు ఒక 20 to 30 మధ్యలో ఉందండి. LPG ఇక్కడ వస్తుందండి. LPG ట్యాంక్ అయితే ఇక దీని కింద వస్తుందండి. LPG ట్యాంక్ ఇక్కడ 2 లగేజ్ బ్యాగులు కూడా పెట్టుకోవచ్చు. నాన్ ఎగ్జాంపుల్ వెహికల్ అండి, చూడండి. డిక్కీ కూడా చూసుకోండి. ఫ్రంట్ సైడ్ అయితే మనకు పవర్ విండోస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ వస్తాయండి. ఫ్రంట్ సైడ్ చూసుకోండి, పవర్ విండోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకోండి, నార్మల్ వస్తాయండి. సీట్లు కూడా మార్చుకునే అవసరం లేదండి, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. రీడింగ్ తీసుకోండి డిస్ప్లేలో 85,634 కిలోమీటర్లు అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. AC చూసుకుందామండి. AC కూడా గుడ్ కండిషన్లో ఉందండి, చిల్డ్ ఉంది AC కూడా. ఓన్లీ మాన్యువల్ అండి. ఇంజన్ చూసుకుందాం. ఇంజన్ బీటింగ్ కూడా చూసుకోండి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంజన్ బీటింగ్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకునే అవసరం లేదండి. ఇంకా మీరు 7,000 కిలోమీటర్స్ తిరగవచ్చు ఈజీగా, సర్వీసింగ్ లేకుండా. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది చూడండి. యాప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బీటింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉందండి బీటింగ్ అయితే. షోపట్టి కూడా వస్తుంది, బ్యానెట్ కూడా వస్తుంది. చూసారు కానీ వెహికల్ మొత్తం. వెహికల్ మాత్రం ఒక్క రూపాయి పని లేదండి, పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవాలి. చాలా నీట్గా మెయింటైన్ చేసిండు ఓనర్ అయితే. ప్రైస్ అయితే 1,70,000 ఎక్స్పెక్ట్ చేస్తుండు. దీంట్లో కూడా కొద్దిగా నెగోషియబుల్ ఉంటుందండి. ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. మీరు వెహికల్ ఎవరైనా అమ్మాలనుకున్నా కానీ మా ఆఫీస్ తీసుకురండి, మార్కెట్ ప్రైస్ ప్రకారం మీకు అమ్మి మీ డబ్బులు మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.